ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినే స్ఫురచ్చంద్రకళారత్నముకుటాముండమాలినే త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యం ఉత్తరాంనాయమానిత యా చండీ మధుకైటబాధి దైత్యదలనే యా మాహిషోన్మూలినే యా ధూమ్రేక్షణచండముండమథనే యా రక్తబీజాశనే శక్తిశుంభనిశుంభదైత్యదలనే యా సిద్ధిదాత్రీ పరా సా దేవీ నవకోటిమూర్తిసహిత మాం పాతు విశ్వేశ్వరీ. దేవి మహాత్మ్యంలో ఉత్తర చరిత్రంలో నవమ అధ్యాయంలో ఉన్నాము. ఈ నవమ అధ్యాయంలో మనం చూస్తున్నాము ప్రధాన అధిపతిలో అందరూ చనిపోవడంలో నిశుంభాసురుడు తర్వాత శుంభాసురుడు ఇద్దరూ కలిసి యుద్ధం చేయడానికి వచ్చేసారు. అలా యుద్ధం చేస్తున్నప్పుడు మొదట నిశుంభాసురుడు ఈ దేవితో యుద్ధం చేసి ఆయనకి స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి శుంభాసురుడు స్వయంగా తన గొప్ప సైన్యాన్ని తీసుకొని యుద్ధం చేయడానికి వస్తున్నాడు అని ఇక్కడ మనం 25 శ్లోకాలు కంప్లీట్ చేశాము. 26ది అక్కడ నిశుంభాసురుడు స్పృహ లేక పడి ఉన్నాడు. ఇక్కడ శుంభాసురుడు వచ్చి చాలా భీకరంగా వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఒకవైపు చండికా దేవి, ఆమెతో పాటు ఆ కాళీ లేదా చాముండాదేవి, మరి సింహం, ఇంకోవైపు ఈ శుంభాసురుడు. సింహనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్ఘాత నిస్వనో ఘోరో జితవానవనీపతే. 26వ శ్లోకం నవమ అధ్యాయం. శుంభముక్తాన్ శరాన్ దేవి శుంభస్తత్ప్రహితాన్ శరాన్ చిచ్ఛేద స్వశరైరుగ్రై శతశోత సహస్రశః తతః సా చండికా క్రుద్ధా శూలేనాభిజగానతం సతదాభిహతో భూమౌ మూర్ఛితో నిపపాతః తతో నిశుంభ సంప్రాప్య చేతనామాత్తకార్ముకః ఆజఘాన శరైర్దేవీం కాళీం కేశరిణాం తథా పునశ్చ కృత్వా వాహనామయుతం ధనుజేశ్వరః చక్రాయుధేన దితిదశ్చాదయామాస చండికాం. ఎప్పుడైతే ఇది అవనీపతే అంటే 26వ శ్లోకంలో ఆ సురతరాజుని ఉద్దేశించి ఈ సుమేధ ఋషి చెప్తున్నాడు. హే సురతరాజుడికి చెప్తున్నాడు ఇలా, ఎప్పుడైతే ఈ సింహనాదంతో ఆ శుంభాసురుడు చేసిన సింహనాదేన శుంభస్య 3 లోకాలు దాని మధ్య ఉన్న స్థానం భూవర్లోకం, భూర్భువస్వ అంటారు. భూమిలోకం, పృథివీ, స్వర్గలోకం, మధ్య ఉన్న భూవర్లోకం ఇవంతా కంపించాయి శుంభాసురుడు చేసిన ఆ సింహనాదంతో. అప్పుడు హఠాత్తుగా ఇంకా ఒక గొప్ప వజ్రాయుధం లాంటి వజ్రధ్వనిలాగే ఒక లైట్నింగ్ లాగే ఒక శబ్దం, పిడుగులాగే ఒక శబ్దం వినిపించింది. నిర్ఘాత నిస్వనో ఘోర జితవాన్ అవనీపతి. అది అసురుడు చేస్తున్న ఈ ధ్వనిని కూడా అధిగమించేటట్లు, అంటే దేవి ఒక శబ్దం హుంకార శబ్దాన్ని చేస్తే ఈ అసురుడు చేసిన నాదం కంటే అది ఇంకా జోరుగా ఉంటుంది. శుంభాసురుడు పంపించిన విసిరివేసిన ఆయుధాలని దేవి అడ్డుకుంటుంది. దేవి విసిరిన ఆయుధాలని శుంభాసురుడు ప్రత్యస్త్రం ద్వారా ఇద్దరు సమానంగా ఒకరికొకరు యుద్ధం చేస్తున్నారు. శుంభముక్తాన్ శరాన్ దేవి, శుంభాసురుడు పంపించినది దేవి. శుంభస్తత్ ప్రహితాన్ శరాన్, ఆమె పంపించిన శరాల్ని శుంభాసురుడు. ఇలా ఇద్దరు ఛేదించారు ఒకరికొకరు. స్వశరో ఉగ్రై అంటే శతశోత అంటే వందలు సహస్ర బాణాలు పంపిస్తూ ఒకరికొకరు మహాఘోరంగా యుద్ధం జరుగుతుంది.
అప్పుడు చండికాదేవికి చాలా కోపం. క్రుద్ధురా ఏం చేస్తుంది, తన శూలాయుధాన్ని తీసుకొని ఆ శుంభాసురుణ్ణి బాగా ఆఘాతం చేస్తుంది. తథాభిహతో భూమౌ, ఆయన ఆ దెబ్బతో భూమి మీద పడిపోయాడు. మూర్ఛితో నిపపాతహే, శుంభాసురుడు ఇప్పుడు మూర్ఛపోయి క్రింద పడిపోయాడు. అంత జోరుగా దేవి ఆయనకి ఒక దెబ్బ కొట్టింది. అంటే ఇంతవరకు నిశుంభాసురుడు స్పృహ లేక పడి ఉన్నాడు. ఇప్పుడు శుంభాసురుడు పడిపోయిన ఆ ముహూర్తంలో నిశుంభాసురుడికి ఆయనకి మెలకు వచ్చి ఆయనకి సంజ్ఞ వచ్చేసింది. తతో నిశుంభ సంప్రాప్య చేతన, ఆయనకి చేతన సంజ్ఞ వచ్చేసి ఆయన వెంటనే కార్ముక అంటే ధనుస్సుని పట్టుకొని శరాన్ని పట్టుకొని దేవి వైపు మళ్ళీ కేసరిన అంటే ఆ దేవి యొక్క సింహం ఉందే, ఆ సింహం అందరికీ ఆయన కొట్టడానికి ఆయన వెళ్తాడు. ఒకవైపు చండికాదేవి, ఒకవైపు చాముండాదేవి, ఇంకా సింహం, ఈ ముగ్గురికి ఆయన గట్టిగా ఆయన బాగా దెబ్బ వేయడానికి ఆయన వెళ్తాడు. పునశ్చకృత్వ వాహున, మరలా అప్పుడు ధనుజేశ్వరుడు దానవేశ్వరుడు అంటే శుంభాసురుడు, ఇప్పుడు నిశుంభాసురుడు ఇప్పుడే ఆయనకి జ్ఞానం వచ్చింది. ఆయనకి 10,000 బాహు, ఆయనకి 1 కాదు 2 కాదు 10,000 ఆయనకి హస్తాలు ఉన్నాయి, బాహులు ఉన్నాయి. దానంతా విస్తారం చేసి చండికాదేవికి తన చక్రాస్త్రం ద్వారా ఆచ్ఛాదనం చేస్తాడు. అన్ని సహస్ర చేతులతో చక్రాస్త్రాలను విసురుతూ చండికాదేవి మొత్తం కప్పివేసింది ఆ ఆయుధాలు. తతో భగవతి క్రుద్ధా దుర్గార్తి నాశిని చిచ్ఛేదతాని చక్రాణి స్వశరైసాయ కాంష్టత. తతో నిశుంభో వేగేన గదామాదాయ చండికా అభ్యదావత హంతుం దైత్యసేనా సమావృతః. తస్యా పతత ఏవాశు గదాం చిచ్ఛేద చండికా ఖడ్గేన శితధారేణ సచశూలం సమాదదే. శూలహస్తా సమాయాంతం నిశుంభామరమర్దనం హృది వివ్యాద శూలేన వేగావిద్యేన చండికా. భిన్నస్య తస్య శూలేన హృదయాన్నిసృతో అపరః మహాబలో మహావీర్యస్తిష్టేతి పురుషోవదన్. అప్పుడు ఏం జరిగింది అంటే భగవతి చండికాదేవి అత్యంత క్రోధంతో, ఆమె దుర్గాదేవిని, ఆమెకి ఇంకొక పేరు దుర్గా అంటే దుర్గమంగా. దుర్గా అంటే ఆమెని మనం ప్రాప్తించుకోవడం దర్శనం చేయడం అంత సహజం కాదు అనే అర్థం. మళ్ళీ దుర్గార్తి నాశిని, మనకి అత్యంత కష్టాలు వచ్చినప్పుడు, దుస్తరమైన ఆ భయం వచ్చినప్పుడు మమ్మల్ని తరించేది దుర్గార్తి నాశిని. అంతే భక్తులందరికీ అర్తిని నాశనం చేసే ఆ జగన్మాత ఆ చక్రాన్ని, ఆ 1000 చేతులతో వస్తున్న ఆ చక్రాయుధాలని చిచ్ఛేద అన్ని ఛేదించింది. తన బాణాలతో తన అస్త్రాలతో ఆమె ఛేదిస్తుంది. అప్పుడు నిశుంభాసురుడు ఆ చక్రాయుధం ఫెయిల్ అయింది అంటే నెక్స్ట్ గదామాదాయ, గదా పట్టుకుంటాడు. చండికా వైపు అభ్యదావత పరిగెత్తుతూ వస్తున్నాడు. తన దైత్య సేనా సమావృతంగా, ఆయన పెద్ద ఒక సైన్యం ఉంది, వారితో ఆవృతంగా ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన ఆమెని హతమార్చడానికి వస్తున్నాడు. తస్యా పతత ఏవాశు గద. అప్పుడు ఆయన అలా వస్తున్నప్పుడు తన వైపు వస్తున్న ఆ గద చూసి చండికాదేవి ఏం చేసింది అంటే తన ఖడ్గాసురాన్ని తీసుకుంటుంది, ఖడ్గాయుధాన్ని తీసుకుంది. అప్పుడు దాని శితధారేణ అంటే బాగా పదునైన ఎండ్ ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. అలాంటి ఒక తీక్ష్ణధార ఉన్న ఆ ఖడ్గాన్ని తీసుకొని ఆయన గదాన్ని ఆయన ఛేదిస్తుంది, ఆయన పంపించిన దాన్ని ఛేదించింది అని చెప్తున్నారు. అప్పుడు నిశుంభ ఇంకేం చేస్తాడు, శూలాయుధాన్ని తీసుకున్నాడు. శూలం సమాధిదే. ఒక్క అస్త్రం ఫెయిల్ అయితే వెంటనే ఇంకొక అస్త్రాన్ని తీసుకుంటాడు. ఆ దేవి కూడా సమానంగా ఇద్దరు యుద్ధం చేస్తున్నాడు. ప్రతి ఒక్క ఈ ప్రబలమైన అస్త్రాన్ని దానికి సరి అయిన ప్రత్యస్త్రం ద్వారా అలా నాశనం చేసి ఛేదించి వేస్తుంది. శూలహంతం సమాయతం, శూలాన్ని పట్టుకొని ఆ నిశుంభ అమరార్ధనం అంటే దేవతలకి శత్రు అయిన ఆ నిశుంభ అసురుని ఆయన హృదయం అంటే వక్షస్థలంలో తన శూలం ద్వారా వేగా విద్యేన అంటే ప్రచండ వేగంతో సత్వరంగా అక్కడ యుద్ధం చేసింది. అక్కడ
పియర్స్ చేస్తుంది. ఆ రాక్షసుడి యొక్క వక్షస్థలంలో, హృదయ అంటే వక్షస్థలంలో శూలాయుధం ద్వారా అక్కడ పొడిచింది. భిన్నస్య తస్య శూలేన హృదయ నిస్సృతోపర మహాబలో మహావీర. అప్పుడు ఎప్పుడైతే ఆయన హృదయం ఇలా భిన్నంగా అంటే చీలిపోయిందో అక్కడ నుంచి ఇంకొక అపరహ పురుష, ఇంకో మహాబలశాలి అయిన మహావీర్యశాలి అయిన పురుషుడు బయటకు వస్తున్నాడంట. ఈ నిశుంబాసురుడు ఆయన హృదయం చిన్నమైనప్పుడు అక్కడి నుంచి భిన్నస్య తస్య శూలేన హృదయ నిస్సృతో అపరహ మహాబలో మహావీర్య, మహాబలశాలి అయిన మహావీర్యశాలి అయిన ఒక పురుషుడు తిష్ట ఇతి వదన్, ఆగు అక్కడే నిలువు అని గట్టిగా చెప్తూ ఆయన బయటికి వచ్చాడు నిశుంబాసురుడి నుంచి. తస్య నిష్క్రామతో దేవి ప్రహస్య స్వనవత్తతః శిరశ్చిచ్ఛేద ఖడ్గేన తతో అసా అపతద్భువి తతః సింహశ్చ చఖాద ఉగ్రదంష్ట్రాక్షుణ్ణ నిశిరోధరా అసురాంస్తాంస్తతా కాళీ శివదూతి తథాపరా కౌమారీ శక్తి నిర్భిన్నా కేచిన్నేషుర్మహాసురాः బ్రహ్మాణి మంత్రపూతేన తోయే అన్యే నిరాకృతాः మాహేశ్వరీ త్రిశూలేన భిన్నాపేతుస్తథాపరే వారాహి తుండగాతేన కేచిత్తూర్ణీకృతా భువే ఖండం ఖండం చ చక్రేణ వైష్ణవ్యాం దానవాకృతాः వజ్రేణ చైంద్రీహస్తాగ్ర విముక్తేన తథాపరే కేచిద్వినేషు అసురా కేచిన్నష్టా మహాహవాత్ భక్షితాశ్చాపరే కాళీ శివదూతి మృగాధిపై. ఇక్కడ ఎప్పుడైతే ఇలా వస్తున్నాడో ఆయన హృదయం నుంచి ఇంకొక పురుషుడు బయటికి వచ్చాడో అప్పుడు దేవి ఏం చేస్తుంది, ప్రహసన్ అంటే ఆమె గట్టిగా అట్టహాస్యం చేసి నవ్విందంట. ఆమెకి ఏం భయమేం కాలేదు. ఇలా చూసి ఆమె ప్రహస్య అంటే గట్టిగా నవ్వి తాను ఆ హృదయంలో పియర్స్ అయింది ఆ ఆయుధం, శూలాయుధం. అప్పుడు ఆ నిశుంబాసురుడు మస్తకాన్ని ఖడ్గ ద్వారా ఛేదన చేస్తుంది. శిరశ్చిచ్ఛేద ఖడ్గేన. అప్పుడు ఈ నిశుంబాసురుడు క్రింద పడిపోయాడు. ఇంతసేపు యుద్ధం చేస్తున్న ఆయన పడిపోయాడు. ఇదే సమయంలో ఆ సింహం ఏం చేస్తుంది, సింహం చకాద ఉగ్రదంష్ట్ర, తన ఉగ్రంగా ఉన్న భయంకరంగా ఉన్న తన కోరలు దాని ద్వారా ఇతర అసురగణాలు ఉన్నాయి, రాక్షస గణాలు, వారి యొక్క కంఠాలని వారి అంత మేడాన్ని అంతా అది ఆఘాతం చేసి వారిని విచ్ఛిన్నంగా చేస్తుంది, శిరస్సుని శరీరాన్ని భాగంగా చేసేస్తుంది. అప్పుడు ఇంకా కాళీ శివదూతి మళ్ళీ వాళ్ళు కూడా సమానంగా అదే సమయంలో అసురులతో యుద్ధం చేస్తున్నాడు. ఒకవైపు సింహం చఖాద అంటే తినేస్తుంది, భక్షిస్తుంది. ఇలా అసురగణాలని ఆ గ్రీవా పట్టుకొని అలా విచ్ఛిన్నంగా చేసి వారిని తినేస్తుంది. ఇంకా కాళీదేవి, శివదూతి అంటే చండికాదేవి, వీరు కూడా ఇతర అసురులని హతమార్చారు. అప్పుడు విభిన్న దేవీ శక్తులు ఉన్నారే కౌమారి వారు కూడా అదే సమయంలో భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. కౌమారి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి, ఆమె కౌమారి. ఆమె తన శక్తి ఆయుధాన్ని తీసుకుంటుంది. ఆ శక్తి అస్త్రాల ద్వారా కొందరు మహాసురుల్ని ఆమె చంపేసింది. వారిని శక్తి అస్త్రం ద్వారా విదీర్ణంగా చేసేసింది. ఇంకా బ్రహ్మదేవుడి శక్తి, ఆమె ఏం చేస్తుంది, మంత్రపూతేన. ఆమె ఆయుధం ఉండదు, ఆమె దగ్గర కమండలు ఉంటుంది. కమండలులో ఆ ప్రణవ మంత్రపూతంగా ఉన్న ఆ నీళ్ళు ఉంటుంది. ఆ జలాన్ని అందరి మీద ప్రోక్షణం చేసి దాని ద్వారానే వారిని చంపేస్తుంది, లేదా వారు దూరంగా ఓడిపోతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు అక్కడ. తర్వాత మహేశ్వరుడి శక్తి తన త్రిశూలాయుధాన్ని తీసుకుంటుంది. దాని ద్వారా చాలామంది అసురుల్ని ఆమె హతమార్చింది. అలాగే వారాహి తన ఆయుధాన్ని తుండఘాతేన ముట్టిపోట్లకు చాలామంది అసురులు అలా పడిపోయారు. ఇలా వైష్ణవి తర్వాత తన చక్రాయుధం, ఆమెకి సుదర్శన చక్రం విష్ణు ఆయుధం, వైష్ణవి ఆయుధం కూడా చక్రం. ఆ చక్రం ద్వారా ఎందరో దానవులని ఖండం అంటే
ముక్కలు ముక్కలుగా పీసుగా ఆమె అలా చేసేసింది. ఇంకా ఇంద్రుడి శక్తి తన హస్తాగ్ర విముక్తేన తన చేతులు ఉన్నాయి అక్కడి నుంచి విసిరివేసిన ఆయుధాల ద్వారా, వేళ్లతో విసిరిన ఆయుధాలు, ఉగ్రమైన ఆయుధాల ద్వారా, వజ్రాయుధం ద్వారా చాలామంది అసురుల్ని ఆమె హతమార్చింది. ఐంద్రి దగ్గర వజ్రాయుధం ఉంటుంది, ఎలా ఇంద్రుడి దగ్గర ఉంటుందో అలాగే దాన్ని ఆమె వాడుతుంది. ఇలా చాలామంది కేచిద్ వినేషు అసుర, కొంతమంది అందులో నాశనం అయిపోయారు. కేచిన్ నష్ట మహాహవత్, కొందరు భయంతో అక్కడి నుంచి పలాయనం చేశారు, అక్కడ కనిపించకుండా అదృశ్యమైపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారో భక్షితాపరే కాళీ శివదూతి మృగాదిపై, కాళీదేవి శివదూతి అంటే చండికాదేవి ఎవరు శివున్నే తన దూతులుగా చేసుకుంది కాబట్టి శివదూతి అనే ఆమెకి విఖ్యాతం అవుతుంది. తర్వాత మృగాదిప అంటే ఈ అందరూ యానిమల్స్ రాజుడు అంటే ఎవరు, కేసరి లేదా సింహ, దేవి యొక్క వాహనం సింహం. ఈ ముగ్గురు కాళీ శివదూతి సింహం, ఈ ముగ్గురు ఇంత మిగతా అసురులు ఎవరున్నారో వాళ్ళని అంత భక్షణం చేసి అందరినీ అక్కడే ముగించేశారు, అక్కడే అని చెప్తున్నారు. ఇక్కడ ఇది మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మే నిశుంభవదో నామ నవమోధ్యాయ. ఇక్కడ నిశుంభాసురుడు ఇక్కడే ఆయన నిధనం అయిపోతుంది. దీనికి తర్వాత మనం 10వ అధ్యాయానికి వస్తున్నాం. ఈ అధ్యాయంలో శుంభాసురుడి నిధనం జరుగుతుంది. ఇది కూడా ఉత్తర చరిత్రలోనే ఇది వస్తుంది. శుంభాసురుడే చివరి శత్రు అని చెప్పాలి. దీనికి ముందు తక్కువ శక్తి ఉన్న అందరూ ఒకరైనా ఒకరు సేనాధిపతులు అందరూనే హతమార్చిన తర్వాత చివరికి ఉన్నవారు నిశుంభాసురుడు, తర్వాత శుంభాసురుడు, వీరిద్దరు సోదరులు. వారిలో కూడా నిశుంభాసురుడు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంకా శుంభాసురుడు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీరిద్దరూ మనలో ఉన్న అహంకార మమకారానికి సంకేతంగా ఉన్నారు అని ముందే చెప్పాము. ఇప్పుడు శుంభాసురుడు లాస్ట్ మన ఆబ్స్టకల్ అంటే నేను, నాది నేను. నిశుంభాసురుడు మమత్వం, శుంభాసురుడు నేను అంటే ఆ ఈగో సెన్స్ ఉంటుంది, అహంకారం, దానికి ఆయన సంకేతంగా ఉన్నాడు. ఆయనని ఇప్పుడు హతమారుస్తుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్క దీంట్లో ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంది. ఇక్కడ కూడా ఒక 10వ అధ్యాయానికి ముందు కూడా ఒక ధ్యానం శ్లోకం వస్తుంది. ఉత్తప్త హేమరుచిరాం రవిచంద్రవహ్ని నేత్రాం ధనుషరయుతాంకుశపాశశూలం రమ్యైర్భుజైష్ట దదతీం శివశక్తి రూపాం కామేశ్వరీం హృది భజామి ధృతేందులేఖాం. ఉత్తప్త హేమ రుచిర, హేమ అంటేనే బంగారు లాంటి, రుచి అంటే అలాంటి వర్ణం, బంగారులాగే అలా స్వర్ణంలాగే ఉంది. ఉత్తప్త అంటే అది మోల్టన్ గోల్డ్ అంటారు. అది బాగా హీట్ చేస్తే ఆ వేడికి కరిగిపోతుంది కదా, అలాంటి ఆ హేమ బంగారు వర్ణం లాగే ఆమె కాంతి ఉంటుంది. ఈ దేవి నానా రూపాలని ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క రూపాలని వర్ణిస్తున్నారు. ఇక్కడ కామేశ్వరి అనే ఆమెకి ధ్యానం ఇది. ఉత్తప్త హేమ రుచిరా, తర్వాత ఆమెకి త్రినయన, రవి చంద్ర వహ్ని, సూర్యుడు చంద్రుడు మళ్ళీ అగ్ని, ఈ మూడు ఆమె నేత్రాలుగా నయనాలుగా ఉన్నాయి. తర్వాత ఆమె రమ్యై భుజై, అతి మనోహరమైన 4 భుజాలతో 4 ఆయుధాలను పట్టుకుంది. ధనుష్ శరాయుతాంకుశ పాశశూలం, శరాయుత ధను అంటే బాణాలు ఉన్న ధనుస్సు, అది ఒకటి, బాణాలతో సంచితో కూడిన ధనుస్సు. రెండవది అంకుశం, మూడవది పాశం, నాలుగవది శూలాయుధం. ఈ 4 ఆయుధాలు రమ్యైర్భుజైష్ట దదతి, అత్యంత మనోహరమైన 4 చేతులలో ధరించి ఉన్నది. శివశక్తి, సాక్షాత్ మహేశ్వరుడికి, మహాదేవుడికి శక్తి స్వరూపిణి ఆమె. కామేశ్వరి అంటే మన అభీష్టదాయిని, ఏ కామనలు కోరికలు మనలో ఉన్నాయో అవంతా ఆమె పూర్తి చేయగలదు. అటువంటి ధృతేందు లేక, ఇందు అంటే ఒక శశికళ, చంద్రకళ శిరస్సులో ముకుటంలో ఉంటుంది. అలాంటి ఆ దేవి కామేశ్వరి దేవిని నా హృదయంలో ధ్యానం చేస్తాను అని ఇక్కడ ధ్యానం వస్తుంది. దీనికి తర్వాత 10వ అధ్యాయం మొదలవుతుంది.
ऋषिरुवाच निशुम्भं निहतं दृष्ट्वा भ्रातरं प्राणसंहितं हन्यमानं बलं चैव शुम्भक्रुद्धो अब्रवीत् वचः बलाबलेपदुष्टे त्वं मा दुर्गे गर्वमावह अन्यासां बलमाश्रित्य युध्यसे याति मानिनी। देव्युवाच एकैवाहं जगत्यत्र द्वितीया काममापरा पश्यैता दुष्टमय्येव विशन्त्यो मद्विभूतयः ततः समस्तास्ता देव्या ब्रह्माणि प्रमुखालयं तस्य देवास्तनो जग्मुर् एकैवासी तदांबिका। ఇక్కడ మేధా ఋషి రాజుడికి సురతరాజుడు సమాధి వైశ్యుడు ఇద్దరు ఉంటారు. ఈ రాజుడికి ఈ కథ చెప్తున్నాడు. ఎప్పుడైతే ప్రాణ సంహితం నిశుంభం ప్రాణతుల్యుడైన ప్రాణానికి సమానమైన నిశుంభాసురుడు నిహతుడయ్యాడో చనిపోయాడో దానిని దృష్ట్వా చూసి, అంటే సోదరుడు అత్యంత ప్రియ సోదరుడు ఆయన కూడా చనిపోయాడు చూసి అప్పుడు శుంభాసుడికి చాలా మనసుకి దుఃఖం అవుతుంది, చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆయన క్రోధాత్ అబ్రవీద్ వచః అత్యంత క్రోధంతో ఆయన ఇలా చెప్తాడు. అంతేకాదు హన్యమానం బలంచేవ ఇంకా పెద్ద సైన్యం ఉంది, అది కూడా చాలా వరకు చాలా వరకు అందరూ చనిపోయారు. అంటే నిశుంభాసురుడు చనిపోయాడు, పెద్ద సైన్యం కూడా చాలా వరకు చనిపోయారు. అది చూసి ఈయనకి చాలా క్రోధంతో ఆయన దేవి గురించి ఇలా మాటలు చెప్తున్నారు. బలా బలే పదుష్టే త్వం మా దుర్గే గర్వమావహ. హే దుర్గా, నువ్వు బల గర్వంతో ఉద్ధతంగా ఉన్నావు, అత్యంత నాకెంత బలం ఉంది అంత చాలా గర్వం నీకు. అలాంటి గర్వంతో అతిమానిని అంటే నేను ఒక గొప్ప శక్తిశాలిని, నాకు బాగా బలం ఉంది అనే అత్యంత అహంకారంతో నువ్వు కూడి ఉన్నావు, అటువంటి గర్వితురాలై ఉన్నావు. నువ్వు అంత గర్వాన్ని చెప్పుకోవద్దు పెద్దగా. అంటే మొదట ఆమె యుద్ధం చేసే ముందు ఏది చెప్పింది అంటే, ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో పరాజయం చేస్తారో వారినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నువ్వు ఏకాకినిగా వద్ద యుద్ధం చేయవలసింది, ఎంతమంది నీకు సహాయానికి ఉన్నారు, అందువలనే నీకు జయం వస్తుంది. కానీ నువ్వు ఒక్కతే ఏం చేస్తావు, పెద్దగా అంత గర్వాన్ని చూపించొద్దు. అన్యాసాం బలం ఆశ్రిత్య, ఇతరుల బలాన్ని అంటే చాలామంది అసిస్టెంట్స్ బ్రహ్మాణి, ఐంద్రి, మాహేశ్వరి ఈ అందరూ నీకు సహాయం చేస్తున్నప్పుడు వారి సహాయంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు, నువ్వు ఒకటే ఏం మహా చేస్తున్నావు, నీ అంత గర్వంగా ఉండొద్దు అని ఆమెకి. వీళ్ళు కూడా పెద్ద పెద్ద సైన్యాలను తీసుకొని వచ్చారు, ఒక్కరే ఏం రాలేదు. ఎంతోమంది సేనాధిపతులు అందరూ ఆల్రెడీ హతమైపోయారు. అయినా వారు ఆమెకి ఇచ్ఛతో బలంగా ఆమెకి కష్టం ఇవ్వాలి, బాధ కలిగించాలి అనే ఉద్దేశంతో ఆమెకి అపహాస్యం చేసేటప్పుడు నువ్వేం మహా గొప్పగా అంత గర్వాన్ని చూపిస్తున్నావు, ఇంతమంది ఉన్నారు కదా అందుకే కదా నీకు జయం వస్తుంది అని అలా చెప్తున్నారు. అప్పుడు దేవి ఏం చెప్తుంది, చాలా అద్భుతమైన మాటలు చెప్తుంది. ఏకైవాహం జగత్యత్ర, ఈ జగత్తులో నేను ఒక్కదానే ఉన్నాను. ద్వితీయ కా మమాపర, నేను కాక ఇంక ఎవరున్నారు, ఈ జగత్తులో నేను మాత్రమే ఉన్నాను. అంటే మనము ఈ సమస్త జగత్తులో ఎందరినో చూస్తున్నాం ఈ జగత్తు, కానీ వెనుక ఉన్నది అదొక్కటే, దేవి ఒక్కటే, జగన్మాత ఒకటే. ఆమె యొక్క విభిన్న రూపంలో జగత్ రూపంలో అభివ్యక్తం అవుతుంది. ఎలా మనము అద్వైత దీంట్లో చెప్తామో బ్రహ్మం ఒకటే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అంటారు. బ్రహ్మం ఒకటే సత్యం, ఇంకా ద్వితీయం అనేది రెండవనేది లేదు ఈ జగత్తులో, ఒక్కటే సత్యం ఉంది అని చెప్తారు. జీవ బ్రహ్మైవ నాపరం, ఇంకా ఏముందో అదంతా బ్రహ్మయే, ఇంకా వేరే ఏం లేదు అని. ఆ అద్వైత గొప్ప చివరి యొక్క రియలైజేషన్ ఏమి, ఇది ఈ ద్వైత శాస్త్రమైన ఈ పురాణమైన ఈ మార్కండేయ పురాణంలో వచ్చే ఈ దేవీ మహాత్ములు కూడా దేవి చెబుతూ నేను ఒక్కతే ఉన్నాను, ఈ జగత్తులో రెండు శక్తులు లేదు, వన్ అల్టిమేట్ రియాలిటీ ఉంది. నేనే అంత, సృష్టికి నేనే కారణం, స్థితికి నేనే కారణం, లయానికి నేనే కారణం, అన్నీ చేసేది నేనే. ఇక బహురూపంలో ఉన్నదంతా నా విభూతులు, నా శక్తులను నేనే నా నుంచి బయటికి వ్యక్తపరిచాను. నా ఇచ్ఛా మాత్రంతో నేను తిరిగి తీసుకోగలను, అది చెప్తుంది. పశ్య ఏతాం, చూడు ఇక్కడ దుష్టుడైన శుంభాసుడా చూడు,
మయ్యేవా మద్విభూతయా నా విభూతి ఇవంతా, నా ఒక్క ప్రకాశమే ఇవంతా. ఈ మాహేశ్వరి, ఐంద్రి, బ్రహ్మాణి ఎవరున్నారో వారందరూ నేను ఇప్పుడు మరలా నాలో ఉపసంహరించుకొని నా లోపలి వారు విలీనం అయిపోతున్నారు. చూడు, అందరూ దేవీలందరూ ఆమె లోపలి ప్రవేశించి అక్కడ అదృశ్యమైపోతారు. అంటే ఆమె తన ఇచ్ఛామాత్రంతో ఈ అందరూ దేవీలందరూ బయటికి తీసుకొని వచ్చింది. ఆమెకు అవసరం లేదంటే మళ్ళీ ఎలా సృష్టి స్థితి చేసి లయం కాలంతో అంత మొత్తం లీనమై ఒకటే ఉంటుందో అలా ఇప్పుడు జరిగిపోతుంది. ఆ దుష్టుడైన ఆ శుంభాసుడికి ఇలా చెప్తుంది, నువ్వు చూడు, ఇవంతా నా విభూతి, నా శక్తి నుంచి వచ్చిన వాళ్ళు, వీరు నాకంటే నా నుంచి అభిన్నులు, వీరు వేరే అని కాదు. ఇప్పుడు వీరందరినీ నేను ఉపసంహరించుకుంటున్నాను, ఇప్పుడు నాలో వారు విలీనంగా పోతున్నారు చూడు. తతః అలా చెప్పిన తరువాత సమంతా దేవ్యో బ్రహ్మాణి ప్రముఖం, అందరూ బ్రహ్మాణి ప్రముఖమైన అందరూ ఇతర దేవీలు ఎవరెవరు ఉన్నారో వారందరూ చుట్టూ దేవ్యాస్తనౌ జగ్ము, ఆ దేవి శరీరంలో ప్రవేశించారు. అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఏకైవాసీత్, ఏకాకినిగా అప్పుడు ఆమె అంబికాదేవి ఉంది, ఇంకా ఎవరూ లేరు, ఆమె ఒక్కతానే అలా ఒక్కతే ఉంటుంది. అది అప్పుడు అలా చెప్తుంది. అనే నా శక్తి నా విభూతులే ఇలా విభిన్న రూపాల్లో ఉన్నారు, వేరే కాదు. దేవ్యువాచ అహం విభూత్యా బహుభిరివ రూపైర్యదా స్థిత తత్సంహృతం మయైకైవా తిష్టామ్యాజౌ స్థిరో భవ. నేనే నా విభూతి, నా శక్తి ప్రభావంతో, ఈ మాయా ప్రభావంతో ఈ అన్ని విభిన్న మూర్తుల రూపంలో బ్రహ్మాణి, ఇంద్రాణి మొదలైన రూపంలో నేను బయటికి చూపించాను. ఇప్పుడు అన్నీ నేను సంహరించుకుంటున్నాను, ఉపసంహరించుకుంటున్నాను. నువ్వు చూడు, తిష్టామ్యాదౌ స్థిరోభవ, స్థిరంగా ఉండి ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యి, నేను ఒక్కతే ఉన్నాను, నాతో ఇప్పుడు యుద్ధం చెయ్యి అని చెప్తుంది. ఋషిరువాచ తత ప్రవవృతే యుద్ధం దేవ్యా శుంభస్య చోభయోః పశ్యతాం సర్వదేవానామసురాణాం దారుణం శరవర్షైర్షితై శస్త్రైస్తతాస్తైశ్చైవ దారుణైః తయోర్యుద్ధమభూద్భూయ సర్వలోక భయంకరం. అప్పుడు మేధార్షి మళ్ళీ తన కథని కొనసాగిస్తున్నాడు. అప్పుడు సమస్త దేవతలు, అసురగణులు వారందరూ యుద్ధాన్ని వదిలేసి వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధాన్ని చూడడంలో ఆశ్చర్యంతో ఉండిపోయారు. అక్కడ ఎందరు దేవతలు ఉన్నారో, ఎందరు అసురులు ఉన్నారో అంత యుద్ధం అంతా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ యుద్ధం బాకీ ఉంది, శుంభాసురుడు దేవి, వీరిద్దరి మధ్యమే యుద్ధం ఇప్పుడు. సో అందరూ మౌనంగా అక్కడ ఉండి చూస్తున్నారంట. శుంభస్య దేవ్య, దేవి మరి శుంభ ఉభయ ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన దారుణమైన యుద్ధాన్ని వారు చూస్తున్నారు, వారు చేస్తున్నారు. శరవర్షైర్షితై శస్త్రై, అప్పుడు బాణాలు అంటే ఈ శరాలు ఎలా ప్రయోగిస్తుంది అంటే వానలాగే కురుస్తూ ఉన్నాయి. అది ఆ శితై అంటే శితధార అంటే అది పొదునైన అంచున ఆ ఖడ్గాలు, ఆ అస్త్రాలు, బాణాలు అంతా చాలా షార్ప్గా ఉంటాయి. అలా అస్త్రాస్త్ర ద్వారా దారుణంగా ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారంట. ఉభయుల మధ్య ఈ త్రైలోక్యానికే భయంకరంగా, సర్వలోకానికి భయం పుట్టేటట్లు మహాయుద్ధం అప్పుడు మొదలైపోతుంది. దివ్యాన్యస్త్రాణి శతశో ముముచే యాన్యతాంబికా భవంజతాని దైత్యేంద్ర తత్ప్రతిఘాతకర్తృభిః ముక్తాని తేన చాస్త్రాణి దివ్యాని పరమేశ్వరి భవంజలీలయైవోగ్ర హుంకారోచ్చారణాదిభిః తతఃశరశతైర్దేవీమాచ్ఛాదయత సోసురः సోపి తత్కుపితా దేవి ధనుశ్చిచ్ఛేద చేషుభిః ఛిన్నేధనుషి దైత్యేంద్రస్తథా శక్తిమతా దదే చిచ్ఛేద దేవి చక్రేణ తామప్యస్య కరస్థితం. ఈ దివ్యాని అనేక అస్త్రాన్ని శతశః అంటే వందలాది ఉన్న సహస్ర అస్త్రాలను అప్పుడు అంబికాదేవి అప్పుడు విసిరింది. ఆ అసురుడి పట్ల ఆమె ప్రయోగం చేస్తుంది. ఆ అసురుడు కూడా ఆయన అంతే ప్రతిరోధించే సమానమైన అస్త్రాలతో ప్రతిషేధపూర్వకంగా దానిని ఆయన నిక్షేపం చేస్తారు. తాను కూడా ఆ బాణాలను, ఆయుధాలని ప్రయోగం చేసి దేవి ప్రయోగం చేసిన అన్ని అస్త్రాలను ఆయన అక్కడక్కడే ఆయన అలా ఛేదించుతున్నాడు. ముక్తాని తాని శాస్త్రాన్ని దివ్యాలు పరమేశ్వరి అప్పుడు ఇలా ఎన్ని దివ్యాస్త్రాలని పంపించిందో అదంతా అసురుడు నాశనం చేశాడు. అప్పుడు శుంభాసురుడు కూడా ఎన్నో అస్త్రాలని పంపిస్తే అది
దేవి లీలయైవ అవలీలగా అన్ని హుం అని ఒక హుంకారం చేస్తే హుంకారోచ్చారణది అంటే హుంకారం నుంచే నాశనం చేసేసేది. ఇంకా అస్త్రాన్ని ప్రయోగించడం కూడా అవసరం ఉండదు. ఆమె ఒక్కసారి హుమ్ అని గట్టిగా చెప్తే ఆ శబ్దంతోనే అనాయాసంగా ఆ శుంభాసురుడు పంపించిన ఆయుధాలు నాశమైపోతాయి. అప్పుడు ఇంకా అసురుడు ఇంకా ఏం చేస్తాడు, శత శరవర్షం ఆ వందలాది బాణాలను ప్రయోగించి దేవిని కప్పివేస్తున్నాడు, ఆ చండికాదేవిని. అప్పుడు దేవి కూడా అత్యంత కోపంతో ఆయన అలా విసిరిన ధనుస్సు ఆయుధాలని కూడా ఆమె కూడా అలాగే ఛేదిస్తూ ఉంది. ఇప్పుడు ఆ దైత్య ఇలా చేసినప్పుడు ఆ అసురుడి చేతిలో ఉన్న ధనుస్సుని ఆమె ఛేదించింది, ఆయన సారథిని కూడా చంపేస్తుంది. అలా చిన్నే ధనుషి దైత్యస్తథా శక్తి. ఆ ధనుసు చిన్నమైపోతే ఆ దైత్యుడు అంటే శుంభాసురుడు ఇంకా శక్తి అనే ఆయుధాన్ని తీసుకుంటాడు, ఆ దేవి పట్ల ప్రయోగిస్తాడు. అప్పుడు దేవి చక్రేణ తామ్యపసి తన కరంలో ఉన్న చక్రాయుధం ద్వారా దానిని ఆయన ఛేదనం చేసింది. అప్పుడు ఖడ్గాసురాన్ని ఆయన పట్టుకుంటాడు. ఒక్క చేతిలో ఆ ఖడ్గము ఎంత చాలా జాజ్వల్యమానంగా జ్యోతిర్మయంగా ఉన్న ఖడ్గం, ఇక శతచంద్రంచ భానుమత్ అంటే సూర్యుడి లాగే ఆ తేజస్సు ఉన్న ఆ ఖడ్గము, ఇంత డాలు ఇంకో చేతిలో డాలు ఉంది, ఆ డాలులో వందలాది అది అంకితంగా అలా చిత్రాలు అంకితంగా ఉన్నది. అలాంటి ఒక చంద్రాంకిత డాలుని ఈ రెండిని పట్టుకొని ఆ అసురుడు దేవి పట్ల ధావితుడవుతాడు. తస్యాపతత ఏవాసు ఖడ్గం చిచ్చేది. అప్పుడు చండిక తన వైపు వస్తున్న ఈ ఖడ్గాన్ని ఛేదించింది. ఎలా? ధనుర్ముక్తై శితైర్బాణై చర్మచార్కరామలం. తన ధనుస్సు నుంచి విసిరిన తీక్ష్ణ బాణ సమూహం శరసకలం ద్వారా అవంతా నాశనం చేసేసింది. హతాశ్వస్తదా తదా దైత్యశ్చిన్నధన్వా విసారతి జగ్రాహముద్గరం ఘోరం అంబికా నిధనోద్యతః చిచ్ఛేదా పతతస్తస్య ముద్గరం నిశితైశరే తథాపి సోభ్యధావత్తాం ముష్టిముద్యమ్య వేగవాన్. అప్పుడు అశ్వ అంటే ఆయన అశ్వం అది చనిపోతుంది. ఇంకా సారథిని కూడా దేవి చంపేసింది. అలా అశ్వహీనుడుగా సారథి లేకుండా ధనుస్సు భగ్నంగా పోయి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక ముద్గర అనే ఇంకొక అస్త్రాన్ని పట్టుకొని అంబిక నిధనం చేయాలనే ఉద్దేశంతో ఆమె వైపు వెళ్తాడు. అప్పుడు ఆమె నిశితై శరై అంటే తీక్ష్ణంగా ధార ఉన్న ఆ తన బాణం ద్వారా ఆ ముద్గర అనే అస్త్రాన్ని కూడా ఆమె ఛేదనం చేస్తుంది. తథాపి అప్పుడు కూడా ఆయన ఊరుకోడు, తన ముష్టి యుద్ధం ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇంతవరకు శస్త్రాస్త్రాలతో అయిపోయింది, ఇప్పటి నుంచి ముష్టి యుద్ధం జరుగుతుంది. ముష్టి ముద్యమ్య వేగవాన్, ప్రచండ వేగంతో ముష్టితో తన ఆఘాతం చేయడానికి వస్తున్నాడు. స ముష్టిం పాతయామాస హృదయే దైత్య పుంగవ దేవ్యాంస్తతాపి సా దేవి తలేనోరస్య తాడే. ఆ ముష్టితో ఆ దేవి హృదయం అంటే వక్షస్థలంలో గట్టిగా ప్రహారం చేశాడంట ఆ శుంభాసుడు. అయినా ఆమెకి ఏమాత్రం కష్టం కానీ బాధ కూడా కలగలేదు. ఆమె తన కరతలం ద్వారా ఆయన వక్షస్థలంలో ఆమె కూడా కొట్టుతుంది. తల ప్రహారాభిహతో నిపపాత మహీతలే సదైత్యరాజ సహసా పునరేవ తతోత్థిత. ఆ కరతల ప్రహారంతోనే భూమి మీద ఆ అసురుడు పడిపోయాడు, ఆ దైత్యరాజుడు పడిపోయాడు. అయినా సహసా అంటే వెంటనే మరలా లేచేస్తాడు. ఎన్నిసార్లు చేసినా మరలా లేచేస్తాడు, మరలా యుద్ధం ప్రారంభిస్తాడు. ఉత్పత్య చ ప్రగృహ్య ఉచ్చైర్దేవీం గగనమాస్థితః తత్రాపి సా నిరాధార యూదేతేన చండిక. ఆ దేవిని పట్టుకొని ఆకాశానికి ఎగిరిపోతాడు. అంటే ఇప్పుడు రథము లేదు, సారథి లేదు, నేల మీద నిలబడి భూతలంలో యుద్ధం చేయడానికి కూడా అవకాశం లేదు. ఆకాశాన్ని పట్టుకొని ఆకాశంలో ఇద్దరు యుద్ధం చేస్తున్నారంట. ఉత్పత్తి అంటే అలా ఎగిరిపోయాడు. ప్రగృహ్య దేవి, ఆ దేవిని పట్టుకొని ఆకాశానికి గగనంలో ఎగిరిపోయాడు.
అక్కడ కూడా ఆమె నిరాధారంగా ఏ ఆధారం సపోర్ట్ లేకుండా ఆమె ఈజీగా అవలీలగా యుద్ధం చేస్తుంది ఆ తెండిక. వారిద్దరి మధ్య ఇలా ప్రచండంగా యుద్ధం జరుగుతుంది. ఇంకా తర్వాతి క్లాసులో మనం కంప్లీట్ చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.